తాత తాత ఒక 100 రూపాయలు ఈ తాత. నా కాడెక్కడిరా పైసలు, నా దగ్గర రూపాయి కూడా లేదు. అరే నీ దగ్గర ఉంటే చూసి ఈ తాత. అరే లేవంటే అర్థం కాదారా నీకు? సరే తాత, నాకు అక్కడ బట్టలకి 500 రూపాయలు దొరికినాయి. అరే అవి నా పైసలు రా. అరే నీ కాడ లేవన్నావు కదా తాత. అరే ఈ సక్కర్ నా పైసలు నాకు ఇచ్చారా, లేకుంటే మీ అయ్యకి చెప్తా. మా అయ్యకి చెప్తే అక్కడ ఉన్న పైసలన్నీ తీసుకుంటా. ఈ సెల్లిగాడు పైసలు ఇచ్చేటట్టు లేడు కదా. అరే వద్దు కానీ 100 రూపాయలు తీసుకొని ఇంకా 400 రూపాయలు తీసుకొని రా. సరే తాత. తాత తాత ఎటుపోతున్నావు తాత? అరే చెప్పు తాత, ఎటుపోతున్నావు? ఏడికి లేదురా, ఇక్కడికి పోయి వస్తా. అరే చెప్పు తాత. ఏడు వదిలిపెట్టేటట్టు లేడే. పెన్షన్ పైసలు వచ్చినాయి అంటారా, తీసుకొని వస్తా. అయితే నేను కూడా వస్తా తాత నీతోటి. ఏం వద్దు, పోయిన నెల కూడా ఇట్లనే చేసి సగం పైసలు దింకపోయినావు. అరే మనవాడా, మన రత్తాల వాళ్ళ దుకాణంకి పోయి ఒక బీడి కట్ట ఒక గిప్పెట్ట తీసుకురాపో. అరే ఏమనుకుంటున్నావు తాత? నేనేమైనా ఇంకా చిన్న పోరాను అనుకుంటున్నావా? నేను పులి తాత, పులి. పులి ఎక్కడికైనా పోయి బీడి కట్టకుంటుందా? నే ముసలే. ఇంకా 5 రూపాయలు చిల్లర అవుతాయి, ఏమన్నా కొనుక్కోపో. అన్న ఒక బీడి కట్ట ఒక అగ్గిపెట్ట ఒక లేస్ ప్యాకెట్ అన్న. తాత రాత్రి ఎక్కడ పనుకున్నావు తాత? ఇంకెక్కడ పడుకున్నారా, ఇంట్లోనే కదా పడుకున్నా. ఒకసారి గుర్తు తెచ్చుకో తాత మంచిగా. మన ఇంట్లోనే పడుకున్నా కదరా. కాదు తాత, రాత్రి నువ్వు తాయి వచ్చేటప్పుడు మన ఇల్లు అనుకొని రత్తాల వాళ్ళ ఇంటికి పోయి రత్తాల పక్కన పడుకున్నావు తాత. ఇప్పుడు రత్తాల వాళ్ళ 3 రత్తాలది గుద్ద వల్ల కొడుతుండు, తర్వాతకి వచ్చి నీదే పల్ల కొడతాడు తాత. రే మనవాడా, ఈసారి నువ్వే కాపాడాలరా నన్ను. అయితే నాకు ఒక 500 ఈ తాత. 500 కాదురా, 1000 రూపాయలు ఇస్తా కానీ నన్ను రత్తాలు వాళ్ళ మూడు నుంచి కాపాడరా. సరే నేను పోయి డీలింగ్ చేసుకొని మా తాత కాదు వేరే తాత పనుకున్నాడు అని చెప్పొత్తా. అరే బ్యాట్ బాల్ ఇరా. నేను ఇయ్యందా? ఏమ్రా పెద్ద చిన్న మర్యాద లేదా? ఈబే బ్యాటు దెంగేపే, ఇది నా బ్యాటు, నేను ఇయ్యను. నన్ను తెంగే అంటావా? నువ్వు బ్యాట్ అంత లేవు, నీకు బ్యాట్ అవసరం మారా పొట్టిబ్బటంకాయ. అరే నా బ్యాట్ గుంజుకుంటున్నావు కదా, మా మమ్మీని తీసుకొని వస్తా. అరే మీ మమ్మీకి ఎవరు భయపడరా, లాలీపాప్ చిక్కుండా దెంగేయి. తాత తాత మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు తాత? ఆహాహా ఇంకెవరు రా, నువ్వే. నేను కాదు తాత, నువ్వే. ఎలా రా? రాత్రి చీకటి కాగానే చెద్దరు కప్పుకొని అవ్వ పక్కన పడుకుంటావు. ఒరే ఎరిపోక, నువ్వు ఇక్కడికి వెళ్ళి దింగేరా, నువ్వు నా పరువు తీసేలా ఉన్నావు. అరే స్టూడెంట్స్, నిన్న చెప్పిన పద్యాలు అందరూ చదువుకొని వచ్చారా? అరే ఫ్రంట్ బెంచ్, నువ్వు ఒక పద్యం చెప్పురా. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడ వేరేయ, పురుషులందు పుణ్య పురుషులు వేరేయ, విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్. సో అరే బ్యాక్ బెంచర్ డల్లర్గా, ఇప్పుడు చెప్పురా నువ్వు పద్యం. అంటే సార్ నాకేం రా సార్. నీకు వచ్చింది చెప్పురా. సరే ఓకే సార్. అల్లం మెల్లిగడ్డ నేనెంత కష్టపడ్డా, జారి జారి పడ్డా నీ జాతి పోకులం ముట్ట. ఏమ్రా బాబు, కాలేజీకి పోతున్నావు ఆ రోజు? పోతున్నలే కానీ నాకు ఒక డౌట్ ఉంది, చెప్తాత. అడుగురా. ముద్దు పెడితే ఏమైనా కడుపొస్తుందా? ముద్దు పెడితే ఎక్కడైనా కడుపొస్తుందేంట్రా? ఆ మాట మీ మనోరాయికి చెప్తాత, నేను ఎంత చెప్పినా వినట్లేదు. అరే పోక. పేరు పెట్టుకున్న కాకిరెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చయ్యంగు గడ్డి. మా అమ్మ ఏడున్నావు మామ? ఇంట్లోనే ఉన్నారా? సరే మామ, మన ఊరికి వస్తున్నా, బస్ స్టాండ్ దగ్గరికి రా మామ, నన్ను మా ఆయనకు డ్రాప్ చేయి మామ. సరే మామ, బస్ దిగినాక ఫోన్ చేయి. సరే మామ. A few moments later. మామ బస్ స్టాండ్ లో ఉన్నారా?
సరేరా 5 నిమిషాలలో ఉంటా. సరే మామ. Meanwhile, ఏమైంది మామ? అర్ధగంట అయింది ఇంకా రావట్లే. ఇయో పక్కన ఉన్నారా, 2 నిమిషాలు ఆగు. సరే మామ. meanwhile, ఇంకా వస్తలేడింది, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే ఫోన్ చేసి దింగుతున్నావు ఏందిరా? ఆటోనో బస్సు ఎక్కి దింగే రాదు. గాయస్, మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి గాయస్. థ్యాంక్ యూ గాయస్. తాత ఒకసారి ఆరాను ఎందుకురా? అను తాత చెప్తా. 6 నాది గీరు. లబ్బుక మింగే ఇక్కడి నుంచి ఎరిపుక. పేరు పెట్టుకున్న కాకిరెడ్డి నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. దాదా రోడ్పై ఒక 500 నోటు 2000 నోటు ఒప్పించింది అనుకో, వాటిలో నువ్వేం తీసుకుంటావు? 500 నోట్ తీసుకుంటారా? పిచ్చోని ఉన్నట్టున్నావు తాత. నేనైతే 2000 నోటు తీసుకుంటా. 2000 నోట్ ఎప్పుడో బ్యాన్ అయిపోయింది కదరా. అవి తీసుకొని ఏం చేసుకుంటావు? మర్చిని గుద్దలు పెట్టుకుంటావా? ఏమైందంటే రేపు నాకు పెళ్లి చూపులు అవుతున్నాయి. దయచేసి నేను తాగుబోతోని, తిరిగిపోతోని, పేకాటోని, గలీజ్ కానీ అని చెప్పకండి. పెళ్లి ఫిక్స్ అయితే ఇంటింటికి కేజీ బంగారం ఇస్తా. అక్క చెల్లెలందరికీ పట్టు చీర కొనిపిస్తా. ఇంకా మనకందరికీ ఫుల్ బాటిల్ ఇప్పిస్తా. అరే మామ, ఎలారా నువ్వు ఇంత అందంగా పుట్టావో? కత్తిరా మామ, అసలు నువ్వు నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం రా మామ. నిన్ను మించిన దానకర్ముడు ఈ లోకంలోనే లేరురా. అరే నువ్వు ఎంత పోయినా కానీ నాకాడ 1 రూపాయి కూడా లేదురా. తూ ఎందుకురా నీ బతుకు? నీలాంటి ఫ్రెండ్ దొరకడం నేను పోయిన జన్మలో చేసుకున్న పాపం రా. తూ మామ, మన క్లాస్ శ్వేత గుర్తున్నారా? గుర్తుంది మామ. చిన్నప్పుడు దాంతో అమ్మ నాన్న ఆట ఆడుతుండే. దాన్ని పొదలలోకి తీసుకుపోయి మాగం చేసిన నేనైతే. సుల్లిగా 12 సంవత్సరాల కింద ఆడిన అమ్మా నాన్న ఆట గుర్తుంది కానీ నేను నెల కింద ఇచ్చిన 5,000 గుర్తులేదా? ఒక గంటలో పంపిస్తా అన్నావు కదరా. అట్లా కాదు మామ. 10 నిమిషాలలో పైసలు పంపలేదనుకో, ఈ రికార్డింగ్ శ్వేత వల్ల అయ్యకు పంపించి నీకు గుద్ద వల్ల కొట్టిస్తా. సరే పంపిస్తాం మామ, చూసుకో. ఈరోజు బొంబాయి ఇంకా చెన్నై 2 తలపడుతున్నాయి. ఈరోజు ఏది గెలుస్తుందో చిలక ద్వారా తెలుసుకుందాం. రా అమ్మ చిలకమ్మ, ఈరోజు ఏది గెలుస్తుందో చెప్పమ్మ చిలకమ్మ. చిలకమ్మ బొంబాయికి ఓటేసింది. మీరు కూడా బొంబాయికి ఓటేయండి. ఏం లేదు బ్రో, ఒక చిలకని నమ్మిన, అది వేరే వాడితో లేచిపోయింది. ఇంకో చిలకని నమ్మి బెట్ వేసా, అది దెంగింది. డాక్టర్, నాకు ఒక ప్రాబ్లం ఉంది డాక్టర్. నేను ఏ విషయంలో 3 సెకండ్ల మించి గుర్తుపెట్టుకోలేకపోతున్నాను. అవునా? ఎప్పటి నుంచి నా ప్రాబ్లం? ఏ ప్రాబ్లం డాక్టర్? పేరు పెట్టుకున్న కాకిరెడ్డి నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. హలో, వెల్కమ్ టు లౌడాల న్యూస్. ఇక్కడ కొందరు యూత్ పీపుల్ ఉన్నారు, వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుదాం. బ్రో, నువ్వు ఎంత కట్నం ఇస్తే పెళ్లి చేసుకుంటావు బ్రో? నాకెవడిస్తారు బ్రో కట్నం? ఇంట్లో రీఛార్జ్కి పైసలు అడుగుతూనే ఇయ్యరు. అమ్మ బాబు, ఐరన్ వంచాలా ఏంటి? వెల్డింగ్ షాప్ లో ఐరన్ వంచకుండా ఆతులు పిక్తావా? పని చేసి సుల్లిగా. నా ముద్దు పేరు పెట్టుకున్న కాకిరెడ్డి నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ